హాయ్ ఫ్రెండ్స్, స్వప్న రహస్యాలు పార్ట్ 5. న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ ధ్యాన జ్ఞాన ఋషి సాయి రత్న భీమినేని వంశీ కిరణ్ గారు ఆధ్యాత్మిక స్వప్నాలపై అనేక పరిశోధనలు చేసి స్వప్నాల ద్వారా దేవాత్మలతో అనుసంధానమై మన సమస్యలకు పరిష్కారాలను కనుగొంటూ మనల్ని మనం ఉన్నతీకరించుకునే సులభమైన మార్గం స్వప్న రహస్యాలు అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకు అందించడం జరిగింది. ఆ పుస్తకంలోని స్వప్న సందేహాల వివరణలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. రాధ: మాస్టర్, నాకు ఒక్కొక్కసారి బాగా నిద్ర పడుతుంది. అప్పుడు మళ్ళీ మెలకువ వచ్చి లేవాలనుకుంటే కాలు కానీ చెయ్యి కానీ కదలదు. పైన 100 టన్నుల బరువు పెట్టినట్లు కదలకుండా ఉండిపోతాయి. భయంతో పెద్దగా అరుస్తాను. నా అరుపులు నాకే వినపడతాయి తప్ప ఇంకెవ్వరికీ వినపడవు. మరి ఎవ్వరూ పలకరు. కాలు చెయ్యి కూడా స్వాధీనంలోకి రావు. అలా 5 నిమిషాల తర్వాత తీవ్ర ప్రయత్నంతో శరీరం స్వాధీనంలోకి వస్తుంది. పెద్ద స్వప్నంలోంచి మెలకువ వచ్చినట్లు అప్పుడు అన్ని శరీర అంగాలు పనిచేస్తాయి. అసలు ఆ 5 నిమిషాలు ఏం జరిగిందో కొంచెం విపులంగా తెలుపగలరు వంశీ మాస్టర్? ఇది చాలామందికి వచ్చే అనుభవమే. ఇది వరకు చెప్పినట్లు మనం స్థూల శరీరం కాదు, జీవాత్మ అన్న విషయం గుర్తుంచుకోవాలి. మనం నిద్రపోయాక స్థూల శరీరంలోంచి బయటికి వస్తాం. సూక్ష్మ లోకాలలో చక్కగా తిరుగుతాం. తిరిగి శరీరంలోకి ప్రవేశించే సమయం ఆసన్నమవగానే, అంటే మేలుకునే సమయం సమీపించగానే నెమ్మదిగా శరీరంలోకి ప్రవేశిస్తాం. ఆ తరువాత నిద్ర నుంచి మేల్కొంటాం. ఇది ప్రకృతి యొక్క నియమం. ఇది జరగటానికి, అంటే మరి శరీరంలోకి పూర్తిగా ప్రవేశించటానికి దాదాపుగా 5 నిమిషాలు పడుతుంది. కానీ ఒక్కొక్కసారి జీవాత్మకు, అంటే మనకు ఎక్కువ శక్తి ఉండడం వలన శరీరంలోకి పూర్తిగా ప్రవేశించకముందే మనకు ఆకస్మికంగా మెలకువ వస్తుంది. దాంతో మరి అలవాటుగా ఉన్న శరీరాన్ని కదిలించబోతారు. మీరు పూర్తిగా శరీరంలోకి రాలేదు కనుక అది పనిచేయదు. దాంతో భయంతో కేకలు పెడతారు. అవి మీకు తప్ప ఎవ్వరికీ వినపడవు. ఎందుకంటే అరిచింది మీరే కానీ మీ శరీరంలో ఉన్న నోరు కాదు. దాంతో మీ అరుపు బయటికి వినిపించదు. దాంతో మీరు ఇంకా గందరగోళంలో పడతారు. ఏది ఏమైనా కొంతసేపటికి మీ శరీరం మీ స్వాధీనంలోకి వస్తుంది. మీ పక్కవారిని అడుగుతారు, నేను ఇందాక అరిచాను కదా, అది మీకు వినపడిందా అంటే వారు లేదు అనే సమాధానం చెప్తారు. అది మీకు ఇంకా ఆశ్చర్యం అనిపిస్తుంది. పెద్దవాళ్ళని అడిగితే నీకు ఏదో గాలి సోకింది అని తాయెత్తు కడతారు. లేదా డాక్టర్ వద్దకు తీసుకువెళ్తే లో బీపీ అని కొన్ని మందులు రాస్తారు. నిజానికి ఇది నిద్రలోంచి లేచినప్పుడు శరీరంలోకి ప్రవేశించకుండా మీరు పడ్డ కంగారు అన్న విషయం తెలుసుకోండి. అంతేకాదు, మన జ్ఞానస్థితి తక్కువగా ఉంటే మరణం తరువాత మన పరిస్థితి అచ్చం ఇలాగే ఉంటుంది అన్న విషయం గుర్తుంచుకోండి. అందుకే దేహంలో ఉండగానే నేను దేహం కాదు ఆత్మని అన్న జ్ఞానం సంపాదించుకోవాలి. లేదంటే ఇలాంటి హైరాణ మరణం తరువాత ఎన్నో రోజులు పడాల్సి ఉంటుంది. కాలం గడిచే కొద్దీ చనిపోయిన మిమ్మల్ని మర్చిపోయే మీ బంధువుల తాలూకు భాగోతం చూసి ఆశ్చర్యపోవలసి ఉంటుంది. లక్ష్మి: సార్, నిద్ర లేచే సమయానికి తిరిగి మనం మన శరీరంలోకి ప్రవేశిస్తాం అన్నారు కదా, మరి అప్పటి వరకు ఎక్కడ ఉంటాము, ఎలా ఉంటాము, ఎక్కడ తిరుగుతాము? ఆ సమయంలో మన శరీరంలోకి వేరొకరు ప్రవేశించే అవకాశం ఉంటుందా? వంశీ మాస్టర్: నిద్రపోయిన ప్రతిసారి లేదా ధ్యానం చేసేటప్పుడు కానీ శరీరంలో నుంచి బయటకు వచ్చేయాలన్న నియమం అయితే లేదు. అది వారి వారి శక్తిని బట్టి, అవసరాన్ని బట్టి, అవగాహన బట్టి ఉంటుంది. మీకు సెలవు దొరికిందనుకోండి, మీరు మీ ఇంట్లో ఉంటారా లేదా షికారుకు తిరుగుతారా అది మనం ముందే చెప్పలేం కదా. అప్పటి అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి అంతే ఉంటుంది. కనుక మీకు స్వేచ్ఛగా ఎగిరిపోవాలి అన్న కోరిక ఉన్నప్పుడు, సమాజపరంగా, కుటుంబపరంగా అది సాధ్యం కానప్పుడు, శరీరం నిద్రపోయినప్పుడు జీవాత్మ తన కోరికను అలా తీర్చుకుంటుంది. ఎందుకంటే ఆత్మలోకంలో పరిమితులు, అడ్డంకులు, కాలం, దూరం ఏవీ ఉండవు. స్వేచ్ఛగా ఎన్నెన్నో లోకాలు తిరుగుతుంది. అవే మనకు స్వప్నాలుగా కనిపిస్తూ ఉంటాయి. అది అంత ముఖ్యం కానప్పుడు మరచిపోతారు. ముఖ్యమైనదైతే గుర్తుంచుకుంటారు. దాన్ని స్వప్న సందేశం అంటారు. ఇక
మీ ప్రశ్నలో రెండవ అంశం. మీ శరీరం నిద్రించాక మీ సూక్ష్మ శరీరం సూక్ష్మ లోకాల్లో తిరుగుతోందన్నప్పుడు వేరే వారు మన శరీరంలోకి ప్రవేశించగలరా అనే కదా. దానికి ఏమాత్రం అవకాశం లేదు నిస్సందేహంగా. ఎందుకంటే మన స్థూల శరీరానికి జీవాత్మకు మధ్యలో రెండింటినీ కట్టివేస్తూ ఒక త్రాడు లాంటిది ఉంటుంది. మీరు ఎంత దూరం వెళ్ళినా అది సాగుతూనే ఉంటుంది. మీకు మీ శరీరానికి అది మధ్యలో అనుసంధానకర్తగా పనిచేస్తుంది. దీనినే సిల్వర్ కార్డ్ లేదా వెండి ప్రోగు లేదా పాశము లేదా ఎథరిక్ థ్రెడ్ అని కూడా అంటారు. కనుక ఎవరి శరీరంలోకి వారు మాత్రమే ఖచ్చితంగా తిరిగి రావడం కోసం గాలిపటాన్ని దారంతో కట్టి లాగినట్లుగా స్థూల శరీరం జీవాత్మని సిల్వర్ థ్రెడ్ బంధించి ఉంచుతుంది. కనుక జీవాత్మ అయిన మీరు తిరిగి మీ శరీరంలో మాత్రమే ప్రవేశించగలరు. ఇది ఖచ్చితమైన సృష్టి నియమం. ఇదే కనుక లేకపోతే మనం హాయిగా పక్కవారి శరీరంలోకి దూరిపోతాం. పేదవాడు డబ్బున్నవాడి శరీరంలోకి, ముసలివాళ్ళు పిల్లల శరీరంలోకి ఇలా ఏమాత్రం అవకాశం వదులుకోము. ఇలా చేస్తే మానవజాతి మొత్తం గందరగోళం అయిపోతుంది. మన సంగతి తెలిసే విశ్వాత్మ మనకు శరీరానికి మధ్యలో తాడు కట్టి వదిలాడు. అది మరణం తరువాత మాత్రమే తెగిపోతుంది. కనుక మీ శరీరంలోకి వేరెవ్వరూ ప్రవేశించలేరు. నిశ్చింతగా నిద్రపోండి. జానకి: మాస్టర్, స్వప్నాలలో చనిపోయిన వారు కనిపిస్తూ ఉంటారు. అవి ఊహలేనా లేక నిజమా? వంశీ మాస్టర్: మీరు నిద్రపోయే ముందు కానీ ఆ రోజు పగలు కానీ చనిపోయిన వారి జ్ఞాపకాలతో ఉన్నారనుకోండి, వారి రూపం కలలో దృశ్యమానంగా కనిపిస్తోంది. దానికి ఊహ అనవచ్చు. కానీ వారు మాట్లాడినట్లు లేదా వారితో మీరు ఎక్కడికైనా వెళ్ళినట్లు కనిపిస్తే అది మాత్రం ఖచ్చితంగా ఆస్ట్రల్ అనుభవం కిందకే వస్తుంది. నిజానికి చనిపోయిన వాళ్ళు బతికి ఉన్న తమ రక్త సంబంధికులకు ఏవో చెప్పాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తమ వారు నిద్రపోయి శరీరంలోంచి బయటకు వచ్చేదాకా ఎదురు చూస్తారు. కానీ బతికి ఉన్న వాళ్ళు ఎంతో ప్రేమ చూపించిన మానవులు చనిపోయిన వాళ్ళు కలలో కనిపిస్తే వారిని దెయ్యాలుగా పరిగణించి భయపడతారు. దానివలన నిద్రాభంగమయ్యి మెలకువ వస్తుంది. కనుక మీకు కలల్లో ఎవరైనా చనిపోయిన వారు కనిపిస్తే భయపడకుండా వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీరు వారి నుండి ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు. స్వప్న సందేహాల వివరణలో మరికొన్ని ఉదాహరణల్ని రేపటి భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ.